తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయబోతున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ను విడుదల చేయబోతా ఉన్నారు. 3 దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించేందుకు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. 11, 14, 17వ తేదీల్లో ఎన్నిక ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. కలెక్టర్లతో సమావేశం నిర్వహించింది తెలంగాణ ఎలక్షన్ కమిషన్. మొత్తానికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిద్ధమైనట్లు కనిపిస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సిద్ధమైనట్లు కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఎన్నికలకు ముందుకు వెళ్లాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ మేరకు ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను చేసుకుంటుంది. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘము వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించింది జిల్లా కలెక్టర్లతో. సో అందరూ కూడా ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశించారు. సో మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకైతే ఈ నెల 26 లేదా 27న రాష్ట్ర ఎన్నికల సంఘము ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే ఎన్నికల షెడ్యూల్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయాలి అనంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు డెడికేషన్ కమిషన్ నివేదిక రావాల్సి ఉంటుంది. ఆ నివేదికలోని అంశాల ఆధారంగానే జిల్లా కలెక్టర్లు మళ్ళీ ఈ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. అంటే సర్పంచులు, అదేవిధంగా వార్డులకు సంబంధించి బీసీలకు రిజర్వ్ చేయాల్సినటువంటి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో 42% రిజర్వేషన్ తో ఖరారు చేశారు. ఆ ప్రక్రియ నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పాత పద్ధతిలోనే, అంటే 50% రిజర్వేషన్లు దాటకుండా పాత పద్ధతిలోనే అంటే 23% రిజర్వేషన్లు కల్పిస్తూ మళ్ళీ సర్పంచ్ స్థానాలు, వార్డు స్థానాలను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ 4-5 రోజుల్లో పూర్తి అవుతుంది అనేటువంటి అంచనాతో ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వము ఆ ప్రక్రియను పూర్తి చేసి, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికల సంఘానికి ఇచ్చిన వెంటనే ఎన్నికల సంఘము అందుకు అవసరమైనటువంటి షెడ్యూల్ ను విడుదల చేసి ఎన్నికలను నిర్వహిస్తుంది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రక్రియనంతా, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియనంతా కూడా పూర్తి చేసుకునే లోపు ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలని చెప్పి అందుకు అవసరమైనటువంటి కసరత్తును రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తా ఉంది. ఆ మేరకే ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అందుకు అవసరమైనటువంటి కీలకమైనటువంటి సూచనలని చేసింది. సో అందులో భాగంగానైతే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 26 లేదా 27న షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. డిసెంబరులో 3 విడతలుగా పంచాయతీ ఎన్నికల్ని నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం చేసుకుంటున్నట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.